సో నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్, హౌ టు కన్స్ట్రక్ట్ ఏమని చెప్పాడు. కన్స్ట్రక్ట్ అన్ ఎలిప్స్ ఆఫ్ మేజర్ యాక్సిస్ విత్ 80 mm అండ్ మైనర్ యాక్సిస్ విత్ 60 mm లాంగ్ యూజింగ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ మెథడ్. సో ఎలిప్స్ని ఎలా డ్రా చేయమన్నాడంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ మెథడ్ని యూజ్ చేస్తూ ఎలిప్స్ని డ్రా చేయమన్నాడు. సో కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఎలా వస్తుందంటే ఇలా సర్కిల్లో ఇంకో సర్కిల్ వస్తుంది అనమాట. దీన్ని కాన్సెంట్రిక్ సర్కిల్ మెథడ్ అని అంటాం. సో దీంట్లోని మనకి మైనర్ సర్కిల్ దీన్ని అంటాం, మేజర్ సర్కిల్ దీన్ని, పెద్ద సర్కిల్ని మేజర్ సర్కిల్ అని అంటాం అనమాట. సో దీని యొక్క రేడియస్ అనేది మనకి ఎంత డయామీటర్ అనేది కానీ లేదా రేడియస్ కానీ మెన్షన్ చేస్తాను. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో యాక్సిస్ ఈక్వల్స్ టు 80 mm అండ్ మైనర్ యాక్సిస్ ఈక్వల్స్ టు 60 mm అని ఇచ్చాడు. సో యాక్సిస్ అని డైరెక్ట్గా ఇచ్చాడు కాబట్టి ఇక్కడ రేడియస్ డయామీటర్ అని వీడు మెన్షన్ చేయలేదు. సో యాక్సిస్ అని డైరెక్ట్గా మెన్షన్ చేసినప్పుడు 80 mm అంటే ఇది డయామీటర్ అని అర్థం. సో మేజర్ యాక్సిస్ ఈక్వల్స్ టు డయామీటర్ 80 mm అని ఇచ్చాడు అండ్ మైనర్ యాక్సిస్ ఈక్వల్స్ టు 60 mm అని ఇచ్చాడు. సో మనం రేడియస్లోకి కన్వర్ట్ చేయాలంటే ఎలాగో తెలుసు కదా, డయామీటర్ బై 2. సో 80/2 చేస్తే ఎంత, 40 mm. సో మేజర్ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత, 40 mm అండ్ మైనర్ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత, 60/2 చేస్తే 30 mm. 30 mm రేడియస్తో మనం మైనర్ సర్కిల్ అండ్ 40 mm రేడియస్తో మేజర్ సర్కిల్ అనేది డ్రా చేయాలి. సో నేను ఇక్కడ ఆల్రెడీ లైన్స్ తీసుకున్నాను, డైమెన్షన్స్ అనేది తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి 80 mm అండ్ ఇది వచ్చేసి 60 mm. సో వీటిని సర్కిల్స్ డ్రా చేస్తే ఎలా వస్తుంది, సో కాన్సెంట్రిక్ సర్కిల్స్ డ్రా చేస్తే మనకి ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఉన్న ఈ సర్కిల్ని మనం 12 పార్ట్స్గా డివైడ్ చేయాలి. అంటే ఎక్లిప్స్ని డ్రా చేయడానికి మనకి 12 పార్ట్స్గా డివైడ్ చేయాలన్నమాట ఈ చిన్న సర్కిల్ని. సో అది ఎలా చేస్తామంటే ప్రొట్రాక్టర్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఎవ్రీ 30 degreesకి మనం ఒక పాయింట్స్ని ప్లాట్ చేసుకొని దాన్ని బట్టి మనం సర్కిల్ని ఒక 12 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. మనం ఇప్పుడు ప్లాట్ చేసిన పాయింట్స్ బట్టి 12 పార్ట్స్గా డివైడ్ చేయాలి. సో ఇచ్చిన సర్కిల్ని 12 పార్ట్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత వాటి యొక్క నేమింగ్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఎక్కడి నుంచైనా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నుంచి చేసుకున్నాను. సో లోపల ఉన్న వాటిని ఏంటంటే 1 2 3 4 అని మెన్షన్ చేశాను. సో ఇప్పుడు మెన్షన్ చేసిన తర్వాత మనం ఇచ్చిన పార్ట్స్ని మనం ఇక్కడి నుంచి ప్యారలల్గా ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ మనం ప్యారలల్ లైన్స్ అనేవి డ్రా చేయాలి. ఎలా అంటే ఈ 2 సర్కిల్స్కి ఇలాగా ప్యారలల్గా 2 పాయింట్స్ అనేది ప్యారలల్గా డ్రా చేస్తూ వెళ్ళాలి. సో మేజర్ యాక్సిస్ వచ్చేసరికి మీద పాయింట్స్ నుంచి కలెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. సో మైనర్ సర్కిల్ నుంచి ఈ పాయింట్స్ నుంచి మనం ప్యారలల్గా డ్రా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట, ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసేలాగా. సో పాయింట్స్ అన్ని జాయిన్ చేశాక ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఎలిప్స్ని డ్రా చేయడానికి ఏ పాయింట్స్ని జనరేట్ చేయాలంటే ఈ పాయింట్స్, ఇక్కడ ఏవైతే బైసెక్ట్ అయిన పాయింట్స్ ఉన్నాయో వీటిని మనం యూజ్ చేస్తూ ఎలిప్స్ అనేది డ్రా చేస్తాం. ఈ పాయింట్స్ అన్నిటిని మనం జాయిన్ చేయాలి. సో వీటినన్నిటిని జాయిన్ చేస్తుంటే అన్ని పాయింట్స్ని జాయిన్ చేశాక మనకి ఎలిప్స్ అనేది ఇలాగ ఫామ్ అవుతుంది అనమాట. సో దీనికి మనం పాయింట్స్ అనేవి ఎలా మెన్షన్ చేయాలంటే ఇది ఫస్ట్ పాయింట్ కదా, సో అందుకే దీన్ని P1 P2 P3
సో పాయింట్స్ అన్ని మెన్షన్ చేశాక ఇలా వస్తుందన్నమాట. సో దీనికి డైమెన్షనింగ్ అనేది డ్రా చేయాలి. సో మైనర్ సర్కిల్కి యొక్క డైమెన్షనింగ్ ఎంత అంటే ఇలాగ ప్రొజెక్ట్ చేసి లైట్గా 60 mm. ఇది యారో అనేది మీరు క్లోజ్ చేసుకోకపోయినా పర్లేదు, బట్ క్లోజ్ చేస్తే మనకి బాగుంటుందన్నమాట. సో మేజర్ యాక్సెస్ ఎంత అంటే 80 mm కదా. సో ఓవరాల్ డయాగ్రామ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ మెథడ్స్ అనేది యూజ్ చేసుకొని ఎలిప్స్ ఎలా డ్రా చేస్తామంటే ఇలాగా చేస్తామన్నమాట. సో థ్యాంక్ యూ.